ముందుగల మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. సంగారెడ్డి జైలులో సైకో ఖైదీలట. సంగారెడ్డి జైలులో సైకో ఖైదీలు గంజాయి మత్తు లభించక నానా ఇబ్బందులు పెట్టిరట. గంజాయి కావాలని ఏడి కాడికి యాగమాగం వడివి చేసిరట. గాజు పెంకలు మింగుతాం, మేము తలుపు చెక్కలు మింగుతాం, నోటికి ఏది దొరుకుతుంది అజంకలు మన్ను మశానం ఏదున్నా కానీ గది మింగుతాం, మాకు గంజాయి కావాలని లొల్లి పెడుతురట. సంగారెడ్డి ఉస్మానియా ఎర్రగడ్డ గాంధీ ఆసుపత్రులకు జైలు అధికారులు పరుగులు తీసిరట. దొరికినట్టు తినకుంటే ఏం పడైంది మరి. వీళ్ళు ఏదో ఒక కేసులనట జైల్లో పడ్డారట. జైల్లో పడ్డాక మరి వీళ్ళకు గంజాయి దాగా అలవాటు పాడైనట్టుంది. ఆ గంజాయి దాగా అలవాట్లు ఏమైంది, రోజు తాగినట్టు ఇవాళ కూడా లేకపోయి ఇవాళ జైల్లో పడి మరి ఏమన్నా బయట ఉంటుంది కదా, ఈ రిమైండ్ ఖైదీలు అనుకుంటే వీళ్ళు. అయితే ఆ గోడ గడియారం ఉందట. గట్టి మొదవాళ్ళు చూసుకుంటారు కనుకొని ఆ గోడ గడియారం పెట్టినట్ట జైల్లో. ఇచ్చేసి ఆ గోడ గడియారం బలగొట్టినట. గోడ గడియారం బలగొట్టి ఆ గోడ గడియారంలో ఉన్న బ్యాటరీ ఉంటుంది కదా, ఆ బ్యాటరీ తిన్నారట. అటెంకలో పెన్నుడనట, ఆ పెన్నుని తిన్నారట. ఆ బ్యాటరీ తింటారు, ఆ పెన్ను తింటారు. వీళ్ళు మనసులా గాడిదలా నాకు తెలియదు. ఇక తాయిలోనికి పాలం కిందన పైన అన్నట్టు ఆ మత్తుల పాడైపోను అది గంజాయి కావాలనే ఆలోచనలో ఆ గోడ గడియారం బ్యాటరీని పెన్నులని తిని ఇక కడుపులో నొప్పి లేస్తుందని కథలపడి ఓ అని బర్రెలు మొత్తుకుంటారట. ఇక పోలీసు వాళ్ళు అందరూ వచ్చి అమ్మాయిలకి ఏమైనా కడుపు లేస్తుంది అనుకొని ఎమ్మడే కొనపోయి ఏమైనా దావకాలేదాం పని దావకాన తీసుకుపోతప్పుడు తల్లి ఇక వాళ్ళ బాహుబలి సినిమాలో దున్నపోతులు పట్టుకున్నట్టు ఉందట. వీళ్ళని ఇటు అటు పీకి అటు చేసి ఇటు దావకాన కొనపోతే ఆ దావకానలో కూడా వాళ్ళకు వైద్యాన్ని సహకరించకుంటే ఇక ఉస్మానియాకి వేసుకపోయారట. ఉస్మానియాకి వేసుకపోయి ఆడికి వచ్చిన పోలీసు వాళ్ళు 10-15 మంది పోలీసులు వచ్చి బిగ్గర పట్టుకొని వైద్యమని చేపించుకొని సాగుర్రా మమ్మ కానీ ఆ కడుపులో ఏం పాడైందో ఏం తిని పాడయ్యారో మీరు వైద్యం చేసుకోర్రా అంటే దవాఖానకు వచ్చినాక మమ్మల్ని వైద్యం చేసుకుంటారు అనుకొని ఆ డాక్టర్లని పోలీసు వాళ్ళని వాళ్ళకు నోటికి ఏది వస్తే గది ఇచ్చిరట. డ్రగ్స్ తెస్తారా తేరా అని ఇక దవాఖానకు వచ్చినాక తలిపిర కొట్టిరట. తలిపిర కొట్టి ఆ తలుపు చెక్కలతో ఆ కింద పడ్డ గాజు పెంకలు బీజు పెంకలు ఆ గాజు పెంకలు పట్టుకొని బెదిరిస్తురట. ఏమనంటే తింటాం లేకపోతే సస్తాం లేకపోతే చంపుతాం అని పెట్టిరట. వీళ్ళకు బయట ఉన్నప్పుడు డ్రగ్ ఎడికెళ్ళి దొరకవచ్చు, మరి జైల్లో డ్రగ్స్ ఎట్లా దొరుకుతుంది అనుకోవచ్చు. అంటే గతంలో కూడా జైళ్ళల్లో డ్రగ్స్ సప్లై అయినట్టేగా లెక్క. ఇప్పుడు జైల్లో డ్రగ్స్ దొరకదని ఓనికాయ ఎరికే, మరి జైల్లో కూడా డ్రగ్స్ కావాలని అంటారు. అంటే ఎంతో కొంత అధికారులు అక్కడ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళకు లాలూచి పడ్డట్టేగా లెక్క. గట్ట చేసుకుంటా జైళ్ళల్లో కూడా డ్రగ్ కావాలంటే అది మీ అత్తగారిల్లు అనుకుంటున్నారా సన్నాసి బాడు కావాలారా? అది ఏమన్నా మీ అత్తగారిల్లా తల్లిగారిల్లా పోయంగానే మీకు డ్రగ్ కావాలంటే డ్రగ్గు, లేకపోతే కళ్ళు కావాలంటే కళ్ళు, మందు కావాలంటే మళ్ళు, ఇంకా పలాంది కావాలంటుంటున్నారు సిగ్గు తప్పిన వాళ్ళు పోయి ఆడిపోయి జైళ్ళల్లో దొరుకుతాయి అందులో డ్రగ్స్. గట్ట తయారైనంటే డ్రగ్స్కు గంతగానం బానిసలు అయ్యారన్నట్టు వీళ్ళు. మరి బయట ఉన్నప్పుడు మొత్తం గిదే పని ఉన్నది. వీళ్ళు ఏమైనా అత్యాయత్నం కేసులో దొరికిరంట. ఇవి లంగల దొంగలు కాబట్టి కొనపోయి జైలు వేసిరు. ఆ జైలు వేసినాక 4 రోజులు ఏదో పాడైపోయి మరి శిక్ష అనుభవించి బయటికి వెళ్ళి తెల్లాలి, లేకపోతే అల్లకాయల కథమైన బాగుంటుంది. కానీ డ్రగ్ కావాలంట. డ్రగ్ ఏడికెళ్ళి తెచ్చి పాడవుతారు మరి వీళ్ళకు. మరి చెప్పాలి అడ్రస్ ఏడ ఉంటుందో. మరి పలానా ఏరియాలో దొరుకుతుంది, పలానోడు ఉంటాడు, మరి ఆయన కాడికి పోయి తీసుకురామంటే పోలీసులు పోయి తీసుకొచ్చి మరి ఇద్దరేమి ఇస్తే మరి తాగి పందిరేమో మరి వీళ్ళు. పోలీసు అన్నలు వీళ్ళకు మైలపోలు తీసే ఉపాయం చేయరు. డ్రగ్ అంటారు కదా, నిన్నమన్నా ఏడ తాగిర్రా, మీకు ఓడిచ్చిండ్రా, మీది ఏ ఊరు, ఏడికెళ్ళి వచ్చిర్రు, ఏమేమి పని చేసిరు, వీళ్ళని అడిగే ఉపాయం చేయరు. వీళ్ళ దగ్గర అన్ని ఆధారాలు ఉంటాయి. మనం లేక ఇక్కడక్కడ పరిశాన్ అవుతుంటారు కదా పోలీసు వాళ్ళంతా డ్రగ్స్ ఏడమ్తురని ఎంక్వైరీ చేసే బదులు గిసోటి వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి. వీళ్ళని పట్టుకొని నిన్నమన్నా మీరు ఏం పని చేసిరు, గిదే పని చేసిరా, లేకపోతే వాళ్ళని నమ్ముతుండా ఏం కథ, అది మొత్తం వీళ్ళ జర దువ్వినాడు చేసి ఇస్తే ఇచ్చిరు. గిత డ్రగ్ ఇస్తే తలగబెట్టి మొత్తం లాగే ఉపాయం చేయరు. మొత్తం లాగినాక వీళ్ళ నాలని మొత్తం తీసుకొచ్చి జలకాయ వేస్తే అందరు కలిసి ముక్కుడికి చాసే మాడుకుంటూ కూర్చుంటారు.